నమస్తే, నేను మధు. ఒక ఐఫోన్ మన చేతిలో ఉంటే ఏమవుతుంది? ఒక మంచి క్లారిటీతో ఉన్నటువంటి పిక్చర్స్ వస్తాయి. లేదు అంటే మనం చక్కగా రీల్స్ చేసుకుంటాం. కానీ అదే ఐఫోన్ని ఉపయోగించి 80 నిమిషాల నిర్విడితో ఉన్నటువంటి ఒక సినిమాను రూపొందించవచ్చు అన్న విషయం మీకు తెలుసా? ఏంటి ఆశ్చర్యపోతున్నారా? కానీ ఇది నిజంగా జరిగిందండి. అది కూడా బడ్జెట్ ఎంత అనుకుంటున్నారు? కేవలం 33,000 రూపాయలతోనే. సో ఇద్దరు నటులతో ఈ సినిమా తీసినట్టయితే తెలుస్తుంది. అయితే సినిమా విశేషాలు ఏంటో తెలుసుకుందాం. అసలు తీసింది ఎవరు? ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? ఇవన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఒక సినిమా తీయాలంటే మినిమం ₹1 కోటి లేదంటే 2 కోట్లు ప్రస్తుత కాలంలో చూసుకుంటే. కానీ ఇక్కడ 33,000తో సినిమా తీయడం ఏంటి సార్? అది కూడా మళ్ళీ థియేట్రికల్ గా రిలీజ్ చేస్తా అంటున్నారు. ఇదంతా పాసిబుల్ ఏనా సార్? ఖచ్చితంగా చాలా పాసిబుల్ అండి. ఎందుకంటే సినిమా తీయడం వరకు అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను. అవుట్పుట్ మేకింగ్ ఏదైతే అవుట్పుట్ తయారు చేస్తామో సినిమా ఫైనల్ కాపీ వరకు నేను 33,000కే కాదు 3,000కైనా యాక్సెప్ట్ చేస్తాను. ఖర్చే ఉండకూడదు, ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఏది అందరూ ఇంపార్ట్ అంటే అందరూ కలిసి పని చేస్తే, సో అట్లా లెక్కలేస్తే ఖర్చు అంటే ఎవరు చెప్పినా కూడా ఏంటంటే పేమెంట్ చేసిందే ఖర్చు కింద చూస్తారు. కాబట్టి సో అట్లకి చూసినా 33 కాదు 3,000కైనా చేయొచ్చు, ఎన్ని వేలకైనా చేయొచ్చు. అసలు 0 బడ్జెట్ కూడా సినిమా చేయొచ్చు. ఎందుకు ఎవరికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మేకింగ్ చేస్తే సరిపోయింది కదా. మరి 0 బడ్జెట్లో సినిమాలు కూడా వస్తున్నాయి కదా. ఈ మధ్యకాలం ఒక మిత్రుడు కూడా ఎవరో 0 బడ్జెట్ సినిమా అని చెప్పి కూడా రిలీజ్ చేశాడు. సో ఇక్కడ ఏంటంటే సినిమా ఒకనాడు తేయడానికి అంటే సినిమా ఎక్విప్మెంట్స్ మాత్రమే ఉండేవి. ఆ ఎక్విప్మెంట్ అంటే యారీ కెమెరాలు, అట్లాంటి కెమెరాల్లో షూట్ చేయాల్సి వచ్చేది. నెగటివ్ ఫిలిమ్స్ ఉండేవి. ఆ ఫిలిం కొనుక్కొని రావాలని కూడా కాస్ట్ ఉండేది. షూట్ చేస్తుంటే రీల్ ఖర్చు అవుతూ ఉంటే నిర్మాత గుండె దడదలలాడేదని చెప్తుంటారు. అంటే రిహార్సల్ చేయటము, రీటేకులు చేస్తూ ఉంటే యాక్షన్ అనగానే రీల్ రన్ అవుతూనే ఉంటుంది. నువ్వు చేసినా చేయకుండా రన్ అవుతూనే ఉంటుంది. చాలా క్యాల్కులేషన్ ఉంటుంది. అందుకే ఎడిటింగ్ కోసం అక్కడ మన ఎడిట్ నోట్స్ రాసుకుంటూ ఉంటారు. ఆ యుగం అయిపోయింది, డిజిటల్ యుగం వచ్చింది. మొత్తం చిప్లోనే రీల్ వేస్ట్ అవుతుందని ఏం లేదు. కానీ ఒకవేళ సినిమా అంతా తీసినాక చిప్పు పని చేయకపోతే ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి అమ్మటమ్మటే కాపీ చేసుకోవడం, సేవ్ చేసుకోవడం రకరకాల మెథడ్లో చేస్తున్నారు. అదంతా వేరే టాపిక్. ఇకపోతే సినిమా 33,000 చేయొచ్చు అంటే ఇప్పుడు చెప్పాను. 0 బడ్జెట్ కూడా చేయొచ్చు. అలాగే సినిమాని ఇంకా వండర్గా కూడా చేయొచ్చు. ఇంట్లో వండర్స్ ఉన్నాయంటే ఒక స్పెషల్స్ సినిమాలో 2 క్యారెక్టర్తో సినిమా నడిపించిన చిత్రాలు ఉన్నాయి. అది ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ మ్యాన్ పిశాచి కూడా 2 క్యారెక్టర్ తోటి చేసినటువంటి చిత్రం. ఒకే క్యారెక్టర్తో సినిమా చేసినటువంటి చిత్రాలు కూడా ఉన్నాయి. ఒకే సీన్ తోటి సినిమా పూర్తిగా 2 hours 1 hour చేసిన చిత్రాలు కూడా ఉన్నాయి. అంటే ఒక సీన్ అంటే మన సినిమాల్లో దగ్గర 60, 40, 50 సీన్స్ ఉంటాయి. అంటే సన్నివేశాలు అంటే ఒక కాలేజీలో, ఆ తర్వాత ఇంట్లో, ఆ తర్వాత పార్కులు, ఇట్లా కంటిన్యూ సీన్లు అంటారు. ఇట్లా మాకు అర్థమయ్యే భాషలో ఒక్క సీన్ తోటి సినిమా మొత్తం ఎంటర్టైన్ చేసి సినిమా మొత్తం రాని చిత్రాలు ఉన్నాయి. ఒకే క్యారెక్టర్తో సినిమాలు ఉన్నాయి. అట్లాంటి చూసుకుంటూ పోతే 120 hours అని ఒక చిత్రం. ఇట్లా చాలా ఉన్నాయి బాలీవుడ్లో. నాకు గుర్తుకున్న చిత్రాలు చెప్తున్నాను, నాకు తెలిసిన చిత్రాలు చెప్తున్నాను. ఇంకా ఇట్లా అంటే ఆ ఒక్క క్యారెక్టర్ తోటి 60 minutes 1.5 hour లేదా ఇట్లా 30-45 minutes ఇట్లా హాలీవుడ్ తరచూ వస్తూనే ఉన్నాయి. అంటే ఒక క్యారెక్టర్ తోటి ఉన్నాయి, ఒక సీన్ తోటి సినిమా మొత్తం ఉన్నాయి. ఇంకోటి డైలాగ్ లేకుండా మూకీ చిత్రాలు కూడా ఈ మధ్య చూస్తున్నాం కదా మనం. ఈ మధ్య ఆ రోజుల్లో పుష్పక విమానం, ఈ మధ్య ఇంకొక చిత్రం కూడా వస్తుంది. ఇట్లా అంటే సినిమాలో కొన్ని వైవిధ్యమైనట్టు ఉంటాయి. ఇకపోతే ఇప్పుడు మన ప్రస్తుతానికి మ్యాన్ పిశాచి గురించి చెప్పాలంటే అట్లాంటి ప్రత్యేకతకు చెందినటువంటి చిత్రంగా మనం చెప్పుకోవచ్చు. ఇది 2 క్యారెక్టర్ తోటి కేవలం వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఒక క్వాలిటీ కెమెరా తోటి, చాలా బ్రాండెడ్ కెమెరా, అది మనందరికి తెలిసిందే. క్వాలిటీ కెమెరా తోటి మేకింగ్ చేసినట్టుగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. దాంతోపాటు వాళ్ళు మరి దీనికి క్వాలిటీ లైటింగ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. మంచి కరెక్ట్ లైటింగ్ అంటే చూసినటువంటి ట్రైలర్ ప్రకారం ఏంటంటే హర్రర్ ఫిల్మ్, నైట్ ఎఫెక్ట్, నైట్లే బాగున్నాయి. సో అనుకోకుండా ఒక పాత మందిరానికి వెళ్ళడం, అందులో ఒక పిశాచి లేచి రావడం, ఆ పిశాచి క్యారెక్టర్కుని తనకు మధ్య జరిగినటువంటి సన్నివేశాల
పరంపర మీద చూపిస్తూ ఉన్నాడు. సో ఏఐ క్రియేషన్స్ వాడుకున్నట్టుగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే మనం ఏం కావాలని ఏఐ అడిగితే ఇచ్చేస్తున్నాం. అవును సార్, నార్మల్ గా ఇన్నాళ్ళు కష్టపడి తీసిన ఫిలిమ్స్ కన్నా కూడా ఏఐ సినిమాల్లో చాలా హిట్ కొడుతుంది సార్. మన ఎగ్జాంపుల్ కి మహావతార్ నరసింహ ఎంత హిట్ కొట్టింది సార్. ఏఐ మొత్తం యానిమేషన్ 3D వర్క్ తోటి బాగా బ్రహ్మాండంగా ఏఐలో బాగా విజువల్ ఎఫెక్ట్స్ చూపిస్తా ఉంది. మనం ఇక్కడ ఏఐ మనకేం కావాలో మనం అడగడంలోనే ఉంది, అది ఇవ్వడానికి అన్ని రకాల సిద్ధంగా ఉన్నట్టుగా ఉంది పరిస్థితుల్లో. మనం ఏం అడగాలో ఏం కావాలో మనం అడుక్కోవడంలో లోపంగా ఉంది. కానీ ఎన్ని రకాలైన చేస్తానికి సిద్ధంగా ఉన్నట్టు ఆ టెక్నాలజీ ఆ విధంగా ఉంది. ఇంకా ఎన్ని వండర్స్ చేయాల్సిందో, ఎలా చూడాల్సి ఉంటుందో. సో మొత్తం మీద అయితే వాళ్ళు పే ఆఫ్ కాస్ట్ అంటే పేమెంట్లు చేసిన కాస్ట్ అయితే 33,000 రూపీస్ మాత్రమే అంటూ వాళ్ళైతే కోట్ చేసుకున్నారు. అయితే పబ్లిసిటీ మాత్రం, ప్రమోషన్ మాత్రం మనందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఒక 10 లక్షలు 20 లక్షలకు పెట్టితే కానీ ఖర్చు ప్రమోషన్ అవ్వట్లేదు. ఒక ప్రెస్ మీట్ పెట్టాలన్నా, ఒక టీవీ యాడ్స్ చేయాలన్నా ఇవన్నీ కూడా కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది. అంటే ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు అని చెప్పి మన మిత్రులు కూడా తీస్తుంటారు. సినిమా తీయడం 5 లక్షలు 10 లక్షలు అయిపోతుంది. కానీ సినిమా ప్రమోట్ చేసుకోవాలంటే, పబ్లిసిటీ చేసుకోవాలంటే 30 నుంచి 40 లక్షలు చేస్తే, ఖర్చు పెడితే కానీ సినిమా వచ్చిందా, ఓహో ఆ సినిమానా, అలా అనిపించేలా వస్తున్నాయి. అదృష్టం బాగుండి అదేదో నిన్న లిటిల్ ఆర్ట్స్ లాంటి చిత్రాలు, అట్లాంటి చిత్రాలు ఏం చేసినా చేయకుండా మౌత్ టాక్ తోడు సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రాలు కూడా ఉన్నాయి. సో కొన్ని ప్రమోట్ చేసుకోవాలి, తప్పదు. చేసుకుని వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారు. అందుకే మనం మధ్యకాలంలో చూస్తుంటాం, సినిమా అయిపోగానే తెల్లారి ప్రెస్ మీట్లు, సక్సెస్ మీట్లు, ఫ్యాన్స్ను కలిసి రావడాలు, ఇట్లవన్నీ ఎందుకంటే ప్రమోషన్లు అంటే కొంచెం బజ్ క్రియేట్ చేసుకుంటుంటారు. లైవ్ షోలో వెళ్ళడం, టీవీ షోలలో పెట్టి చిట్ చాట్ చేయడాలు, ఏదన్నా ఇది మన ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం, ఇట్లా రకరకాల వాళ్ళకు ఉన్నటువంటి ఏ పద్ధతిలో ఉంటే ఆ పద్ధతిలో చేసుకొని ప్రమోట్ చేసుకుని ఆ 1 వీక్ 10 days వాళ్ళు సినిమా బజ్ డెడ్ కాకుండా క్రీమ్లు పెంచుకోవడానికి ఉపయోగపడుతుంటారు. సో అక్కడ మాత్రం ఖర్చు ఉంటుందండి. మనం ఎవరికి ఆపేది కాదు. సో మేకింగ్ ఖర్చు 33,000 అంటున్నారు. సో వాళ్ళు డిక్లేర్ చేసినాక మనం ఆడిట్ చేయడానికి కూడా మనం ఎవరం కాదు. సో మంచి చిత్రం అయితే వస్తుంది. మంచి చిత్రం మీన్స్ మంచి హారర్ చిత్రం. చూసినంతసేపు అంతా కొంచెం థ్రిల్ ఫీల్ అయ్యేట్టు, ఎందుకంటే మనకు తెలిసి మధ్యకాలంలో వస్తున్న చిత్రంలో క్రైమ్ బేస్డ్ ఇన్వెస్టిగేషన్ హర్రర్ ఫిల్మ్స్కే బాగా లైక్ చేస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే ఆ తరహా చిత్రాలు చూస్తున్నారు. గతంలో మాదిరిగా అత్తాకోడళ్ళ పంచాయతీలు, ఒకరి మీద ఒకరు కుట్రలు కుతంత్రాలు జరిగి సీరియళ్లకు వేవ్ పోయింది. కేవలం ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో సస్పెన్స్ కానీ లేదా ఇట్లాంటి చిత్రాలకి బాగా వస్తూ ఉన్నాయి. సో ఈ చిత్రం కూడా సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా డైరెక్టర్ గురించి సార్, ఇంతకు ముందు కూడా మంచి మంచి సినిమాలు తీసి హిట్ కొట్టారు. తుంబడ్ కావచ్చు, మంజా కావచ్చు, ఆయన అన్ని హర్రర్ ఫిలిమ్స్ ఎక్కువ తీస్తున్నారు సార్. ఎస్, మలయాళం డైరెక్టర్. సో ఏదైనా సరే అంటే ఫల్స్ దొరికించుకున్నాడు. ఆ చిత్రానికి మినిమం గ్యారంటీ ఉంది అనుకున్నాడు. మన తెలుగులో వర్మ గారు, రామ్ గోపాల్ వర్మ ఉన్నారు, ఆర్జీవి గారు కూడా తెలుసు కదా. ఆయన కూడా ఆ రోజుల్లోనే యాపిల్ పొంతో సినిమా వచ్చినప్పుడే చెప్పాడు, చాలామంది తన దగ్గరికి అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్తాము, నేర్చుకుంటాము అంటే అవసరం లేదు, కంటెంట్ ఉంటే చాలు, నీకు ఫోన్ ఉంటే చాలు, సినిమా చెయ్యొచ్చు. నా దగ్గర చేసి నువ్వు నేర్చుకునేది ఏముండదు, ఇంకా నువ్వు చెడిపోతావు. ముందు నీకేం కావాలో నీ దగ్గర ఫోన్ ఉంటే సినిమా చేసే, నీ క్వాలిటీని, నీ టాలెంట్ని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయని అంటుంటాడు. ఫోన్లోనే సినిమా చేయొచ్చు అంటాడు. సో నిజంగా కూడా నేను కూడా ఇండస్ట్రీకి దగ్గర నుంచి చూస్తుంటాం కాబట్టి వచ్చిన కెమెరా టెక్నాలజీని వాడుకునేలా కొంచెం నాలెడ్జ్ ఉండి ఓపిక్గా ఆ లైటింగ్ ప్లానింగ్స్ అవన్నీ చూసుకుంటే, ఆ కెమెరా టెక్నిక్స్ వాడుకుంటే ఇలాంటి చిత్రాన్ని నిర్మించుకోవచ్చు. ఇటు వచ్చి ప్రమోషన్ ఖర్చు, ఇవే పోస్ట్ ప్రొడక్షన్ ఖర్చే ఉంటుంది. సో ఈ రోజుల్లో టెక్నాలజీ ఆ విధంగా ఉంటే 33,000లో అయిపోయింది. ఇంకా కావాలంటే 0 బడ్జెట్ చిత్రాలు కూడా వస్తుండొచ్చు. సో తుంబడ్, మంజా వంటి ప్రతిష్టాత్మక సినిమాలు తీసి ప్రజలను హర్రర్ కి గురి చేసి, అంటే భయపెట్టి మరి ఇలాంటి సినిమాలు తీసి ఎంతో ఆదరణ పొందారు రావి అనిల్ గారు. సో ఇప్పుడు కూడా మరి ఈ సినిమా అయితే తీస్తున్నారు, పిశాచి బేస్డ్ సినిమా మాన్ పిశాచి. మరి ఇది ఎలా ఉండబోతుందో, ఇది కూడా మరి ప్రేక్షకులను భయపెట్టబోతుందా, వెయిట్ చేసి చూద్దాం మరి ఎలా ఉంటుందో సినిమా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.